పిల్లలపై ఎస్మా చట్టం ఉపయోగించడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో అంగన్వాడీల ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అనేక సార్లు ఎస్మా చట్టాలు ఉపయోగం లేకుండా పోయిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జయచర్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను వచ్చి తగ్గిస్తానని చెప్పాను. 8 times పెంచాను. 8 సార్లు నువ్వు పెంచి గ్యాస్ పెంచి పప్పులు ఉప్పులు అన్ని ట్యాక్సులు పెంచి ఇప్పుడు పక్కనుండే కర్ణాటక నేనేమంటాను, మీరేమో విపరీతంగా ప్రజల మీద భారం వేసుకుంటూ పోవాలా, ఇక్కడేమో ఇల్లు గడవని పరిస్థితుల్లో మీరు ఇచ్చే జీతాలు చాలక కుటుంబాలు ఇబ్బందులు పడాలా? న్యాయమైన డిమాండ్స్ మాత్రం చేయకుండా నువ్వు పోలీస్ ఫోర్స్ని ఉపయోగించారు. ఇప్పుడు వాళ్ళ మీద అంగన్వాడీ సోదరిమణుల మీద ఎస్మా చట్టం, అందుకని పాత రోజులు ఎమర్జెన్సీ రోజులు గుర్తు తెస్తారు. పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రిగా మారిపోయినాడని మేము రోజు చెప్పాం. బట్ ఈరోజు ఇది ప్రూవ్ చేస్తున్నాడు. పసి బిడ్డలకి పేద బిడ్డలకి తల్లులుగా వృత్తి నిర్వహణ చేసే అంగన్వాడీ వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం చేశారు. ఎప్పుడో 1980లో ఇందిరాగాంధీ ఆ చట్టం తెచ్చారు. చాలా మంది చూశారు ఈ ఎస్మా చట్టాన్ని. 2003లో జయలలిత 1,70,000 మందిని తీసేసింది. ఏమైంది? మళ్ళీ తిరిగి జీతాలు ఇచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2006లో తెచ్చినారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9లో తెచ్చినారు. ఏమైంది? మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు 2022లో లాస్ట్ ఇయర్ ఆ పిఆర్సీ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ఒక పక్కన మంత్రులతో కమిటీ సమావేశాలు జరుగుతుంటే ఆ మైనింగ్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి ఎస్మా ప్రయోగించారు. మళ్ళీ తోకముడికి వెనక్కి తీసుకున్నాడు. ఇది కరెక్ట్ కాదు అంట. ఇప్పుడు మేము ఒకటే క్వశ్చన్ చేశాం. ఏమన్నారు తమరు జగన్మోహన్ రెడ్డి? తెలంగాణ కంటే 1000 ఎక్స్ట్రా అన్నావు. వాళ్ళు 13,600 ఇస్తున్నారు, నువ్వు 14,600. ఈ 4 సంవత్సరాలు ఆ 3,600 వడ్డీతో కూడా కలిపి వాళ్ళకి ఏంటి? అట్లీస్ట్ అది చేయి, నువ్వు చెప్పింది చేయి. చేయకపోగా 4 times 5 times నెలసరి వాళ్ళ నిర్వహణకి నువ్వు పెంచిన కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు, వస్తువులు, ట్యాక్సులు ఎన్నింతలు పెరిగిపోయినాయి? 4 times పెరిగింది వాళ్ళ ఖర్చు. 1000 రూపాయలు పెంచేసి నేనేదో పెద్ద చేసేసానంటే మాట మీద నిలబడవా నువ్వు? అది కాకుండా ఈరోజు ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తించావు. ఎస్మా చట్టం ఆ తల్లుల మీద ప్రయోగించడం దుర్మార్గం. ఆ పేద బిడ్డలుకి అన్నం పెట్టి పోషించే వాళ్ళు ఈరోజు సమ్మెలో ఉంటే ఆ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే నీకు పనిష్మెంట్ రాబోయే 2 నెలల్లో జరిగే ఎన్నికల్లో ఏందో చూపిస్తారు, ప్రజలు అనుభవించి తీరుతావు. దుర్మార్గం ఇది. ఎస్మా చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకో, కాకపోతే నాశనం అయిపోతారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరి మీద ప్రయోగిస్తున్నావు? నువ్వు ఒక పేద తల్లుల మీద ప్రయోగిస్తున్నావు. దుర్మార్గం ఇది. ఆ గవర్నమెంట్ వస్తుంది, దాన్ని ఎవడో ఆపలేడు. అంగన్వాడీ సర్వశిక్ష అభియాన్ ఎవరైతే పాపం వాళ్ళు అన్ని చేస్తున్నారో న్యాయమైన డిమాండ్ల కోసం వాటన్నింటినీ పరిష్కరించడానికి మేము ముందుంటాం, మద్దతు ఇచ్చి వాళ్ళు అనుకుంటాం.